Hey, what's up guys? This is Raviteja from CBW యూట్యూబ్ ఛానల్. మీరు thumbnail చూసే ఉంటారు. విత్ ఇన్ ఏ 10 డేస్లో మీరు ప్రొఫెషనల్ డ్రైవర్స్గా మారచ్చు ఈ వీడియోస్ చూస్తే అని చెప్పేసి. మీరు అలా మారొచ్చా లేదా అని చెప్పేసి ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరే నాకు కామెంట్స్ చేసి మీ రెస్పాన్స్ ఏంటని చెప్పేసి చెప్తారు ఫ్రెండ్స్. అది కూడా చాలా ఈజీ టిప్స్తో మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను కదా, ఆ వీడియోస్ని కూడా నేను యాడ్ చేస్తూ అదేవిధంగా చాలా 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 ఈజీ టిప్స్తో మీకు ఈ వీడియోస్ అని చెప్పేసి నేను ప్రజెంట్ చేయబోతున్నాను. అండ్ దీనికి సంబంధించి నేను ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ డ్రైవింగ్ క్లాసెస్ ఈ వీడియోస్లో నేను ఒక 10 డేస్ అని చెప్పేసి డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ 10 డేస్ వీడియోస్ మీరు కంటిన్యూస్గా చూసారంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా ప్రొఫెషనల్ డ్రైవర్ అవ్వచ్చు. 10 డేస్ ఈక్వల్స్ టు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ లాగా మీరు మారిపోవచ్చు. అది ఎలాగో ఏంటో ఆ ఈజీ టిప్స్ ఏంటి అని చెప్పేసి చూసేద్దామా మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద సెషన్. నేను చాలా మందికి డ్రైవింగ్ నేర్పించా. ఈ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఎవరైతే లర్నర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే, నాకు 2 వీలర్ డ్రైవింగ్ రాదండి, లేకపోతే నాకు సైకిల్ తొక్కడం కూడా రాదండి, అసలు నేను ఇంతవరకు రోడ్స్లో ఎప్పుడు కూడా నేను 2 వీలర్ కానీ సైకిల్ కానీ నేను ఎప్పుడు నడపలేదండి అని చెప్పేసి అంటుంటారు. దీనికి నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నడవడం వచ్చా? మీకు నడవడం ఇచ్చినట్లయితే మీరు 2 వీలర్ డ్రైవ్ చేయొచ్చు, లేకపోతే 4 వీలర్ డ్రైవ్ చేయొచ్చు, లేకపోతే ఓల్వో బస్ కూడా మీరు డ్రైవ్ చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఒక చేశాను కదా, లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అని చెప్పేసి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి మనం గమనించినట్లయితే ఇది మనకు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇది ఎప్పుడైతే మనం డ్రైవింగ్ ఇంకా చేయలేనని చెప్పేసి మీరు 90 ఇయర్సే కానీ లేకపోతే 100 ఇయర్సే కానీ మీరు ఎప్పుడైతే ఇంతవరకు నేను డ్రైవింగ్ చాలు అని వెళ్ళేంత వరకు కూడా మీ మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా ఈ టిప్స్ అని చెప్పేసి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఓకే, నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చేశాను లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి. ఓకే, అందులో మీకు కొంచెం వేరే కంటెంట్ కూడా వచ్చింది రావడం వల్ల మీకు కొంచెం అర్థం కాదని చెప్పేసి నేను అనుకున్నా. ఓకే, ఇప్పుడు మీకు గమనించినట్లయితే నేను దానికంటే ఒక బెస్ట్ టిప్ అని చెప్పేసి నేను ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్లో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా నేను ఒక విజిటింగ్ కార్డ్ పెట్టేసా. ఓకేనా? ఈ విజిటింగ్ కార్డ్ నుంచి రైట్ సైడ్ పిల్లర్ ఏదైతే ఉందో ఈ మార్జిన్లో ఏ వెహికల్ కూడా కనిపించకూడదు. అంటే ఈ మార్జిన్లో ఏ వెహికలే కానీ లేకపోతే ఏ ఆబ్జెక్టే కానీ మనకు కనిపించినట్లయితే కనుక అప్పుడు మన వెహికల్ ఆ వ్యక్తికి లేకపోతే ఆ ఆబ్జెక్ట్కి టచ్ అవుతుందని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ దీంతో పాటు కూడా ఓకే, ఈ విజిటింగ్ కార్డ్ నుంచి లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రైట్ సైడ్ జడ్జిమెంట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఈ విజిటింగ్ కార్డ్ పెట్టాం కదా, ఇక్కడ ఈ విజిటింగ్ కార్డ్ యొక్క రైట్ సైడ్ కార్నర్, ఓకే, ఈ రైట్ సైడ్ కార్నర్ మీద మన ఫ్రంట్ వీల్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్లో డయాగ్నల్గా మన సిట్టింగ్ పొజిషన్ నుంచి గమనించుకున్నట్లయితే డయాగ్నల్గా మనకు ఈ టైర్ పొజిషన్ అని చెప్పేసి మనకు ఈ విజిటింగ్ కార్డ్ రైట్ సైడ్ కార్నర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మన వెహికల్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి అని చెప్పేసి. దీనికోసం మీరు ఎవరి దగ్గర పక్కన కూర్చున్న వ్యక్తిని కూడా మీరు విసిగించాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి బయట చూడండి ఈ వెహికల్కి ఏమైనా టచ్ అవుతుందని చెప్పేసి అలా క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేకుండా చాలా ఈజీ టిప్తో. ఓకేనా? దానికంటే ముందుగా ఇప్పుడు మనం నడవడం వస్తే కార్ డ్రైవ్ చేయడం ఎలా అని చెప్పేసి అనుకున్నాం కదా, దీన్నే నేను ఈ విండ్షీల్డ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసాను. అంటే విండ్షీల్డ్ అంటే ఏంటి, మనం ముందు నుంచి విజిబిలిటీలో ఉన్న గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని విండ్షీల్డ్ అంటారు. అంటే మనకు ముందు చూస్తుంటాం కదా, ముందు ఆబ్జెక్ట్స్ మొత్తం కనిపిస్తుంటాయి కదా రోడ్డు మీద, దాన్ని విండ్షీల్డ్ అంటారు. ఆ గ్లాస్ని నేను 2 పార్ట్స్గా చేసేసాను, అంటే సెంటర్ చేసేసి. ఓకే, ఈ సెంటర్ చేసిన దాన్ని మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం కామన్గా. ఓకే, మన బాడీ యొక్క విడ్త్ వచ్చేసి 1 ఫీట్ అనుకుందాం, లేకపోతే 1.5 ఫీట్ అనుకుందాం, 1.5 ఫీట్ అనుకుందాం అండి. ఓకేనా? మనకు ఇప్పుడు ఈ విండ్షీల్డ్ని డివైడ్ చేస్తే మనకు ఒక 5 ఫీట్స్ వచ్చింది అనుకుందాం. దీంట్లో మనం 2.5 ఫీట్ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక బ్యాగ్ ఇటువైపు ఒక బ్యాగ్ ఇటువైపు ఒక బ్యాగ్ అని చెప్పేసి మనం వేసుకొని వెళ్తూ ఉన్నాం అనుకుందాం. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి కానీ
మనకు కనిపించినట్లయితే మనకు ఈ షోల్డర్, ఓకేనా, ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ అదేవిధంగా రైట్ సైడ్ షోల్డర్, ఈ మధ్యలో మనం ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ముందు వెళ్తున్నప్పుడు, ఓకే, మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకు అడ్డు వచ్చారంటే మన మార్జిన్లో ఎవరైనా కనిపించినట్లయితే ఆ వ్యక్తికి మనం టచ్ అవుతాం. అర్థమవుతుందా? మనం ఈ వెళ్తున్న 2.5 feet మన విడ్త్ ఏదైతే ఉందో ఈ విడ్త్లో మనం స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ మనకు అడ్డం వచ్చినప్పుడు లేకపోతే ఎదురు వచ్చినప్పుడు మనం దానికి టచ్ అవుతామా లేదని చెప్పేసి ముందే మనం ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకుంటాం మన విజిబిలిటీ నుంచి. అంటే మనం మనకు ఒక మార్జిన్ అని చెప్పేసి మనకు ఒక వే అని చెప్పేసి మనం ఏర్పరచుకుంటాం నడుచుకుంటూ వెళ్ళేప్పుడు. అట్ ది సేమ్ టైం నేను అదే లాజిక్ని ఇక్కడ కూడా నేను యూజ్ చేస్తున్నాను. కార్లో కానీ లేకపోతే అది ఏ వెహికల్ అయినా కూడా, అది హెవీ వెహికల్లో కూడా మనం ఈ సేమ్ టిప్ని మనం చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఓకే, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, మనకు ఏదైనా ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్నాడు, ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్నాడంటే నాకు లోపల ఒక 5 centimeters లోపల నా మార్జిన్లో కనిపిస్తున్నాడు. ఓకే, నాకు ఆ 5 centimeters లోపల ఆ వ్యక్తి కనిపిస్తున్నాడంటే నేను రైట్ సైడ్ టర్న్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా కార్లో కూడా మనకు ఈ విజిటింగ్ కార్డ్ నుంచి లోపల 1 centimeter లోపల కనిపిస్తుందంటే ఇక్కడ మనకు 1 centimeter = 1 feet ఇన్ అవుట్ సైడ్. అంటే లోపల మనకు ఈ విజిటింగ్ కార్డ్ దగ్గర నుంచి మన బార్డర్ అని చెప్పేసి ఫిక్స్ చేసుకున్నాం కదా, ఈ విజిటింగ్ కార్డ్ రైట్ సైడ్ కార్నర్ నుంచి ఈ పిల్లర్ వరకు అని చెప్పేసి, ఈ పిల్లర్ నుంచి విజిటింగ్ కార్డ్ లోపల ఈ మార్జిన్లో మనకు రైట్ సైడ్ ఒక 1 centimeter కనిపించినా కూడా ఆబ్జెక్ట్ యొక్క కార్నర్ కానీ లేకపోతే ఆ వ్యక్తి కానీ లేకపోతే ఏదైనా ఒక కార్ కానీ లోపల కనిపించినట్టయితే కంపల్సరీ మన వెహికల్ వచ్చేసి హిట్ చేసినట్టు, మనం అంటే వెహికల్ మనకు వెళ్ళేసి టచ్ అవుతుంది అన్నట్టు. అదే మనకు ఈ విజిటింగ్ కార్డ్ కార్నర్ మీద ఉన్న ఎగ్జాక్ట్గా మన వెహికల్ పాస్ అవుతుంది. ఈ విజిటింగ్ కార్డ్ నుంచి విజిటింగ్ కార్డ్ నియర్ బై మనకు ఒక 3 centimeters ఉంటుంది. ఓకే, ఈ విజిటింగ్ కార్డ్ ఈ 3 centimeters మనం గమనించినట్లయితే రైట్ సైడ్ కార్నర్ నుంచి లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఈ విజిటింగ్ కార్డ్ యొక్క కార్నర్ 3 centimeters అనుకున్నాం. ఈ 3 centimeters కాస్త 3 feet మారిపోతుంది బయట. అంటే మనం ఇక్కడ ఎంత స్పేస్ అయితే లెఫ్ట్కి వెళ్తూ ఉన్నామో అంత స్పేస్ అని చెప్పేసి మనకు బయట వైపు కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే 1 centimeter అంటే 1 centimeter అంటే మనకి విజిటింగ్ కార్డ్ సెంటర్లో కనిపించింది అనుకోండి, 1.5 feet మనకు గ్యాప్ ఇస్తూ ఆ వ్యక్తికి ఆ వెహికల్కి మనం గ్యాప్ ఇస్తూ పాస్ అయిపోతూ ఉన్నట్టు అని చెప్పేసి మనం అనుకుందాం. ఆ వ్యక్తికి ఆ వెహికల్ కానీ మనం గ్యాప్ ఇస్తూ పోతున్నట్లు అని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా మన పొజిషన్ బట్టినే మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతవరకు మనం నేర్చుకున్నాం చాలు. బట్ ఇంతకంటే ఎక్కువ నేర్చుకున్నామంటే ఇంకా మన మైండ్ కూడా చాలా బ్లాక్ అయిపోతుంది. అందువల్ల మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం ఫస్ట్ గేర్లో కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, అది టెక్నికల్గా తెలుసుకుందాం. ఓకే, మనం నేర్చుకుంటున్న ప్రతి ఒక్క విషయం ఏదైతే ఉందో టెక్నికల్గా తెలుసుకున్నట్లయితే మన మైండ్లో సేవ్ చేసుకున్నట్లయితే కనుక చాలా ఈజీగా మన తెలియకోకుండానే మనకు ఆ పని అని చెప్పేసి మైండ్ అది మనకు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, మనం నేర్చుకుంటున్న ప్రతి ఒక్క విషయం ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా నేర్చుకుందాం. అదేవిధంగా టెక్నికల్గా ఏదో గుడ్డిగా నేర్చుకోకుండా లేకపోతే ఈ విధంగా చాలా టెక్నికల్గా ఓకే ఎగ్జాక్ట్ పొజిషన్ అనే విధంగా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఒకటి మనం భోంచేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం కంచంలోకి వెళ్ళేసి మనం లేకపోతే మన ప్లేట్కి వెళ్ళేసి మనం ఓకే హ్యాండ్ యూ కెన్ గో అండ్ బ్రింగ్ ద ఫుడ్ అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా మన మైండ్ మన హ్యాండ్ అని చెప్పేసి మానిటరింగ్ చేస్తూ ఆ ఫుడ్ని తీసుకొని వచ్చేసి డైరెక్ట్గా మన నోట్లో పెట్టేస్తుంది. ఆ విధంగా మీకు చాలా ఈజీ టిప్స్తో మీకు ఈ డ్రైవింగ్ క్లాసెస్ కూడా నేను ఈ 10 days అని చెప్పేసి ఈ వీడియోస్ నుంచి మీకు అందిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఫస్ట్ గేర్లో మనకు వెహికల్ ఏ సందర్భంలో ఆఫ్ అయిపోతుంది, అలా ఆఫ్ అవ్వడానికి గల కారణం ఏంటి. ఓకేనా, అలా ఆఫ్ అవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే మన వెహికల్ ఆఫ్ అవ్వకుండా మనం చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ వీడియో వరకు స్టే ట్యూన్. అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ మీకు కొంచెం లెంతీగానే అనిపించవచ్చు. ఓకే, ఈ లెంతీగా అనిపించినా కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పేసి మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మాట కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే దగ్గర ఒక 1/2 hour అని చెప్పేసి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1/2 hour వెయిట్ చేయకుండా విత్ ఇన్ ఈ 10 minutes వీడియో చూసారంటే అది 10 minutes కానీ ఒక 5 minutes కానీ నేను ఎంత సాధ్యమైతే అంత నేను తగ్గించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీరు చూసినట్లయితే చాలా ఈజీగా విత్ ఇన్ 10 days మీరు ప్రొఫెషనల్ డ్రైవర్ అవుతారు ఫ్రెండ్స్. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకేనా, మీరు ప్రొఫెషనల్ డ్రైవర్ 100% ఈ వీడియో చూస్తేనే మీకు మీరే మాస్టర్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు
ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది, ఈ ఫస్ట్ క్లాస్ మీకు ఏ విధంగా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు డ్రైవింగ్ రిలేటెడ్ అండ్ కార్ రివ్యూస్ అండ్ న్యూస్ గురించి మీరు ప్రతి ఒక్క రోజు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ ఈమెయిల్ ద్వారా మీ మొబైల్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతా కీ జై.